ఉన్నప్పుడు పాపము చేసిన వారంగా ఉన్నాము. ఆ పాపము నుంచి విడిపించబడాలి అని అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుని రక్తాన్ని చెందించాలి. కనుక తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మన కోసం పంపించాడు. అంతకంటే ముందు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు విడిపించడానికి ఒక ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. రైతులో హల్లెలూయా. ఎవరు ఆ ప్రవక్త అనంటే మోషే అనేటువంటి ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు కూడా తమంతట తామే రక్షించబడలేరు అనే విషయాన్ని ఈ రోజు మనం గమనించాలి. తనంతట తానే ఎవరు కూడా పాపము నుంచి విడిపించబడలేరు. ఈ లోకములో అనేక మంది వారు చేసిన పాపము నుంచి విడిపించబడడానికి కోళ్లను బలి చేస్తున్నారు, గొర్రెలు చంపుతున్నారు,